ఈరోజు అక్టోబర్ నెల 30వ తేదీ. సాయిబాబా భక్తులకు, మానవజాతి ప్రేమికులకు, ఎంతోమందికి బాబాను, ధర్మాన్ని పరిచయం చేసిన ఆత్మీయులు, పరమ పావన స్వరూపులు అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారి జన్మదినం ఈరోజు. ఎంతోమందికి బాబాను చూడగానే భరద్వాజ మాస్టర్ జ్ఞాపకం వస్తూ ఉంటారు. అంతగా ఆయన సాయితో మమేకమై 1963వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 9వ తేదీ తనకు కలిగిన దివ్యానుభూతిని ప్రపంచంలో ప్రతివారికి పంచాలనే సదుద్దేశ్యంతో సాయిని పరిచయం చేసి ఆయన కరుణను ప్రతివారు జుర్రుకునేలాగా ప్రేరేపించాలనే జీవిత లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు. అటువంటి మాస్టారు 1938వ సంవత్సరంలో అక్టోబర్ నెల 30వ తేదీన వేకుజామున జన్మకొచ్చారు. వారి తండ్రి అనంతాచార్యుల గారు ప్రఖ్యాత సంస్కృత విద్వాంసులు, ఆయుర్వేద వైద్యులు. ఆయన ఒక విశేషమైన వ్యక్తి. ప్రత్యేకత ఆయన వ్యక్తిత్వం అంతట్లో పరిమళించేది. ఆయన గారు తన కుమారుడు పుట్టినప్పుడు వేకువ వేళ ఒక భరద్వాజ పక్షి ఆలాపన చేయటం విని భారతీయ వేదాంతానికి తమదైనటువంటి వంతు సమర్పించినటువంటి ఋషులైన 4 ఋషులు భరద్వాజుడి పేరుతో ఉన్నారట. ఆ 4 గొప్ప ఋషులైన వారి పేరు మీద భరద్వాజ అనే పేరుతో మాస్టర్ గారికి నామకరణం చేశారు. ఆయన పేరుకు నాకేమని అర్థం స్ఫురిస్తుందంటే, భా అంటే వెలుగు లేదా జ్ఞానం, రా అంటే శాంతి లేదా ఆనందం, ధ్వజ అంటే ధ్వజము వలె అంటే గొడుగులాగా, తల్లి గుండెలాగా, నీలాకాశంలాగా తనలో ఇముడ్చుకొని మానవజాతిలో ప్రతివారికి అది పంచాలనే తపన కలిగిన వారు భరద్వాజ్ గారని నేను అనుకుంటాను. నిజంగా నా తల్లి కంటే బాల్యంలోనే మా అమ్మ గతించింది. గతించిన నా తల్లిని మాస్టారి ఆశ్రయంతో మర్చిపోయాను. ధైర్యం పుంజుకున్నాను, ఆత్మీయతను నంచుకున్నాను. ఆయనతోనే నా జీవితంలో ప్రతి ఆలోచనను పంచుకున్నాను. నాలో ఏదైనా విశేషం ఉంటే అది వారి ఘనతకు తగ్గుతుంది. ఏదైనా దోషాలుంటే అవి నా సంస్కారానికి చెందుతాయి. నేను కాదు, అనేక మంది నా వంటి వారికి మార్గదర్శకులు మాస్టర్ గారు. మిగతా సోదరులందరూ నాకంటే తెలివైన వారు, అనేక రంగాలలో తమదైనటువంటి దీన్ని రుజువు చేసుకున్నవారు. కానీ నాకు మాత్రం మాస్టర్ గారే శ్వాస, మాస్టర్ గారే ప్రాణం, మాస్టర్ గారే నేను తినే ప్రతి అన్నపు మెతుకు వెనుకగా ఉండే నా జీవనాధారం. అందుచేత నాకు సాయిబాబా గారు, బాబా మాస్టారు ఎదురుగా వచ్చి నిలబడితే నేను ముందు మాస్టర్ గారికి నమస్కరించుకుంటాను. ఎందుకంటే ఎందరో గనులైన భక్తులు బాబా వారికి ఉన్నారు. వారు చాలాసార్లు వారిని అర్థం చేసుకోవటంలో విఫలమైనట్టు మనం చూస్తాం. కానీ మాస్టర్ గారి దృష్టికోణంతో ఎవరైనా బాబాను ఆశ్రయిస్తే అటువంటి భావ వైఫల్యానికి అవకాశమే ఉండదు. అదిగాక భక్తుడైన మాస్టర్తో బాబా ఎప్పుడు ఉంటాడు. అందుచేత బాబా మాస్టారి పాదాలు పట్టుకోగానే బాబా మన శ్వాసలో, శ్వాసకు ఆధారమైన ప్రాణచలనంలో, దానికి ఆధారమైన జీవ చైతన్యంలో సజీవంగా ఎప్పటికీ మిగిలిపోతారు ఉంటారు. బాబా అండను పొందే మరో మంచి మార్గం మాస్టారి పాదాలను ఆశ్రయించడం అని నాకు అర్థమైంది. నా జీవితమే దానికి రుజువు. ఇకపోతే భరద్వాజ్ మాస్టర్ ఎవరు, ఆయన ఏం చేశారు, ఈ జన్మదినం ఏమిటి, ఇవన్నీ విషయాలు చాలామందికి ఆధునికంగా మాస్టర్ని అభిమానించే చాలామందికి తెలియకపోవచ్చు. మాస్టర్ గారు ఒక అతి సాధారణంగా జీవిస్తూ మహోన్నతమైన ఆదర్శంతో జీవించిన మహానుభావుడు. విద్యానగర్ ఒక అడవి కాలేజీ. ఆ కాలేజీలో పనిచేస్తూ చాలా సింపుల్గా ఉండేవారు. కానీ ఆయన నడకలో వస్తాదులాగా గొప్ప ఆత్మవిశ్వాసంతో తన గురువు పట్ల తనకుండే అంతులేని విశ్వాసం ఆయన ముఖంలో, మాటలో, కదలికల్లో, నడకలో ప్రతిఫలిస్తుండేది. మిగతా వారికి ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ
నాకైతే మాత్రం ఆయన చుట్టూ ఒక రకమైన అంతరంగానికి మాత్రమే అర్థమయ్యే జ్ఞానపు పుంజము, కాంతి పుంజము, ప్రేమ, ఒక విస్తరణ భావాన్ని నేను అనుభవిస్తూ ఉండేవాడిని. అటువంటి మాస్టారు చాలా శుద్ధంగా, నిత్యనూతనంగా ఆనందాన్ని పంచుతూ ప్రేమగా ఉండేవారు. ఆ ప్రేమ మరి ఎక్కడా చూడలేదు. ఆయన నిజంగా కేవలం సాయిబాబా భక్తుడేనా, బాబా పుస్తకాలు, గురుచరిత్రలు ఇట్లాంటి మహాత్ముల గ్రంథాలు రాసిన వారేనా, రచయిత మాత్రమేనా అంటే కాదు. ప్రాథమికంగా భరద్వాజ మాస్టర్ ఒక అన్వేషకుడు. భారతదేశపు యువతరం ఏం కావాలో ఆయన అయినవారు. మూఢనమ్మకాలను విస్తరించి అజ్ఞానాన్ని, పేదరికాన్ని పారద్రోలుకునేలాగా, తాను జీవిస్తూ సకల జీవులకు ఉపకరణంగా జీవించేలాగా, ప్రపంచంలో ఉండే అన్ని జ్ఞానపదాలను అర్థం చేసుకుని మనదైన ఆధ్యాత్మిక జ్ఞానపదానికి గొప్ప అవగాహనతో, జ్ఞానంతో మార్గం సుగమం చేసుకునేలాగా జీవితాన్ని ఆవిష్కరించుకొని జీవయాత్ర సాగించిన గొప్ప సాహసి, నిత్యాధునికుడు, ఆధునికతకు అర్థం చెప్పిన ఆధ్యాత్మికవేత్త పూజ్యులు మాస్టర్ గారు. అందుకని ఆధునిక శాస్త్రజ్ఞానం కూడా ఏనాడైనా ప్రాచీనమైన భారతీయ ఋషి యొక్క అవగాహనను రుజువు చేసి తీరవలే, అది కానీ నిజంగా మానవజాతి ప్రగతిని కోరుకున్నట్టయితే అనేది ఆయన విశ్వాసం. ఆ ప్రయత్నంలోనే యువకులందరినీ ప్రేరేపణ కలిగించడం కోసం, సరి అయిన విలువలతో జీవించడం కోసం, ఇలాగా నేర్పడం కోసం ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు ఇత్యాది గ్రంథాలని రాశారు. ఆయన బాబా ఆదేశంతో తన జీవితాన్ని అంతా నిర్మించుకున్నారు. సత్సంగాన్ని ఒక ఉద్యమంలాగా చేశారు. అందుచేత మాస్టర్ గారంటే ప్రపంచానికి ఈనాటికి పరిచయమైన దానికంటే పరిచయం కాని కోణాలు చాలా ఉన్నాయని నా నమ్మకం. అందుకని మాస్టర్తో పరిచయం ఉన్నవారు, ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు, ఆయన్ని ఈనాడు ఆరాధించేవారు భావితరాలకి ఏమందించాలంటే మనం ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నామో అది భావితరాలకు అందించడం మన ప్రాథమిక కర్తవ్యం, చేసి తీరవలసిన పని. అంతేకాదు ఆయనకు సంబంధించిన బహుముఖమైన వ్యక్తిత్వంలోంచి, అద్భుతమైనటువంటి ప్రేమసాగరం లాంటి ఆయన చేసిన బోధనలోంచి ఆయన్ని దేవుణ్ణి చేయటం కాదు ఇప్పుడు కావలసింది సమాజానికి. ఆయనను ఒక మానవోత్తముడుగా, మానవజాతి ప్రేమికుడుగా, మానవుల కోసం ఎంత శ్రమించడానికైనా, ఎన్ని జన్మలు ఎత్తటానికైనా, ఎంత కష్టం పడటానికైనా, ఎంత నరకం అనుభవించడానికైనా సంసిద్ధుడైనటువంటి ఒక సాయిబాబా బిడ్డగా, బాబా ఉత్తముడైన సాయి భక్తుడిగా, అద్భుతమైన మానవుడిగా మనం ఆయన గురించి చెప్పుకోవటం అవసరం. అయితే ఆయన పూజించడం తప్ప అంటారేమో, లేదు ఆయనను పూజించడం ద్వారానే నేను పూజించడం నేర్చుకున్నాను. అసలు పూజ అనేది సార్థకమైంది ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే. అయితే కేవలం పటాలకో విగ్రహాలకో భగవంతుడు మహాత్ముల పూజలు పరిమితమైనట్టు మాస్టర్ గారి పూజ పరిమితం కాకూడదన్న భావం. ఆయన ఎలా ఉండాలని మనందరినీ ఆశించారో అట్లా మనం ఉన్నప్పుడే ఆయనకు ఘనమైన నిజమైన నివాళి. జన్మదినాన్ని చేసుకోవడం ఎలా వచ్చిందంటే, విద్యానగర్లో చాలా మాస్టర్ దగ్గరికి వచ్చే చాలా బ్యాచెస్ అయిపోయినాక వాళ్ళందరూ కొరత అనుభవించేవాళ్ళం. ఇటువంటి సాన్నిధ్యం ఎక్కడా ఉండదు కనుక మాస్టర్ దగ్గర ఎప్పుడైనా అందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది అని. అందుకని ఎండాకాలం సెలవులు, పేపర్ కరెక్షన్స్ ఉంటాయి టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళకి. సంక్రాంతి అప్పుడు అందరికీ అనువుగా ఉండవు. ఆ దసరా సెలవులు ఎక్కడికక్కడ బాబావారి కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి అటు ఇటు కాకుండా అక్టోబర్ నెల 30వ తేదీన మాస్టర్ గారి జన్మదినాన్ని మనం అందరం చేసుకుందామని మాస్టర్ అనుమతితో అక్కడున్న సాయి భక్తులు, మాస్టారి ఆత్మీయులు, ఆయన సన్నిహిత సహచరులంతా అనుకున్నారు. అప్పటి నుంచి ఎక్కడున్నా సరే అక్టోబర్ 30న కలవాలనేది మా భావం. క్రమంగా మాస్టర్ దేహం విడిచిపోయింది 89లో. ఇప్పుడు మనం 2012కు వచ్చున్నాం. ఒక్కసారి మనందరం పునరాలోచించుకొని ఆ మహానుభావుడు, ఆ తండ్రి, ఆ తల్లి, ఆ దైవం, ఆ సద్గురు స్వరూపమైనటువంటి సాయికి ప్రతిరూపం ఆ మహాత్ముడిని మనం అందరూనూ నిజంగా మన జీవితాల్లో అనుసరించడమే ఆయనకు మనం ఇవ్వవలసిన నిజమైన అశ్రునివాడు. అందుకని నేను ఎప్పుడూ మాస్టర్ని గురించి అనుకుంటూ ఉంటాను. ఓ తండ్రి, కనులకు కనపడవు గాని కలవు నీవు జగమంతా, కనులకు కనపడవు గాని కలవు నీవు జగమంతా, పలుకెలేదు గాని మాకు మీ పలుకెలేదు గాని
ప్రతి పదము చూపుచుందువెప్పుడు. ఇంతకన్నా నీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలను, ఇంతకన్నా మీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలము. దీవించు మమ్మెప్పుడు దివ్యలోకభూషణుడా అనుకుంటూ ఉంటాను. ఊరికే అనుకోవడం చాలదు. మనందరం మాస్టారి కళలను, మాస్టారి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి సత్సంగాన్ని, మాస్టర్ గారి ఆదర్శాలను ఈ దిగంతం చిట్ట చివర ఉండే చివరి మనిషి వరకు అందించగలిగితే మన జన్మలు సార్థకమవుతాయి. భగవంతుడు మనకు ఆయనను ప్రసాదించిన ప్రసాదము నిజంగా సఫలం అవ్వాలంటే మాస్టారి భావాన్ని, మాస్టారి బాణిని, మాస్టారి వాణిని, మాస్టారి ఆలోచన స్ఫూర్తిని, సాయి భక్తిని, మహాత్ములతో సమన్వయాన్ని, శాస్త్రీయ దృష్టిని, సర్వజీవ హితాన్ని ప్రపంచానికి అందించిన రోజే సార్థకం. అటువంటి శుభోదయము తొందరలోనే కావాలని, అవుతుందని ఆశిస్తూ ఉడతా భక్తిగా మా వంతు కృషికి ఒక రూపకల్పన చేసుకుందామని నమ్ముతూ మీ రూపంలో ఉండి మాస్టారి పాదాలకు శిరస నమస్కారం.